మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్న తోట ప్రబల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రబల తీర్థాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. 11 మంది ఏకదశ రుద్రులు ఏకమయ్యే చోటే జగ్గన్న తోట అంటున్న రాష్ట్ర సాంస్కృతిక చైర్పర్సన్ తో తేజస్విని మా ప్రతినిధి కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. శాఖ చైర్పర్సన్ తేజస్వి గారు ఉన్నారు. ఆవిడని అడిగి కొన్ని విషయాలు తెలియజేసుకుంటాం. మేడం చెప్పండి, ఈ ప్రభుత్వం వారు ఈ పండుగని రాష్ట్రీయ పండుగ నిర్వహిస్తున్నారు కదా, ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి కథ? ఈరోజు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూనే మన రాష్ట్రంలో ఉన్న ఒక గొప్ప సంపద ఈరోజు జగ్గన్న తోట ప్రబల తీర్థం. ఎందుకంటే 10 ఏళ్ళు కాదండి, 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 476వ సంవత్సరం ఈసారి ప్రబల తీర్థం జరగడం. 10 ఏళ్ళు నిర్విరామంగా జరిపితేనే అది చాలా గొప్ప చరిత్ర సృష్టిస్తుంది. అలాంటిది 476 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ పండుగ ఏదైతే ఉందో, ముఖ్యంగా మీరు ఇందులో స్పెషాలిటీ ఏంటని అడిగారు కదండి. 11 మంది ఏకాదశ రుద్రులు ఒకే చోట సమావేశమయ్యే ప్రదేశం ఏదన్నా ఈ భూమండలం మొత్తం మీద ఉంటే అది జగ్గన్న తోట. అంత స్పెషాలిటీ దీనికి ఉంది. దీని గురించే ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి దీని గొప్పతనాన్ని తీసుకెళ్లిన వెంటనే ఇది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి ఇది కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం అవ్వకూడదు, ఇది రాష్ట్ర సంపద అని గుర్తించి దీన్ని ఒక టూరిజం ఎకో స్పాట్గా డెవలప్ చేసే దిశగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందండి. మామూలుగానే 400 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ సంవత్సరం రాష్ట్రీయ పండుగ ఏర్పాటు చేశారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి? ఇప్పుడు లాస్ట్ 8న ఇది డిక్లేర్ చేయడం జరిగిందండి. తక్కువ గ్యాప్ ఉండడం వల్ల ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేటివ్ అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉందో అది మేము చేయగలిగాము. ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అదేవిధంగా 11 గ్రామ కమిటీలు అందరూ కూడా మేమందరం చర్చించి అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంటే ఉమెన్ సేఫ్టీ కానివ్వండి, ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, బయో టాయిలెట్స్ ఇంట్రడ్యూస్ చేయడము, ఇలాంటి బేసిక్ ఇవి అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బెటర్గా అప్లిఫ్ట్ చేసి మెయిన్గా ఇక్కడ ప్రాబ్లము ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ అండి. ఇప్పటికే 5-6 లక్షల మంది జనం వస్తున్నారు ఇక్కడికి. ఇంకా పెంచే విధంగా 10 lakhs మెంబర్ వచ్చినా కూడా మేము దాన్ని అకామిడేట్ చేసే విధంగా కూడా మినిస్టర్ గారు కూడా దీని గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి. మేడం, ఇక్కడ ఈ జిల్లాలో 2 పండుగలని రాష్ట్రీయ పండుగ చేశారు, పడవల పండుగ, దీని కూడా మరి ఫైనాన్షియల్ బ్యాక్ అని ఏమైనా ఉంటే ఉంటుంది? పడవల పండుగ ఇంకా అవ్వలేదండి, అది మనకి ఒక ఉత్సవం కింద జరుగుతుంది. ఇది స్టేట్ ఫెస్టివల్. స్టేట్ ఫెస్టివల్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించే ఒక పండుగ కాబట్టి ఈ స్టేట్ ఫెస్టివల్గా మనకి ఇక్కడ చేసిన తర్వాత ఫినాన్షియల్ శాంక్షన్ కూడా నెక్స్ట్ ఇయర్కి మేము తెచ్చుకుంటాము. ఇప్పుడు చాలా తక్కువ టైం ఉండడం వల్ల మేము చేయగలిగిన వసతులన్నీ కూడా అప్లిఫ్ట్మెంట్స్ చేయగలిగాము. ఇది సంగతి. చైర్పర్సన్ తేజస్విని గారు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇది క్రౌడ్ 5 నుంచి 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి కిరణ్ కుమార్.